మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా తర్వాత నాట్యంకి వెళ్ళిపోదామా? నీ ప్రేమ గనిలో ఆనందవనిలో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నది ఎంతో హృదయమైన నృత్య ప్రదర్శన అనే ఈ భక్తుల సంగీతానికి తమ లేఖ హృదయాలతో అందమైన భావ వ్యక్తీకరణతో నృత్యాన్ని సమర్పించబోతున్నారు. గట్టిగా చెప్పట్ల ఈ చిన్నారులందరూ అండి వాళ్ళే పేర్లు ఇచ్చి మరి ఒకరికి పోటీతోటి అందరూ పేర్లు ఇచ్చి మరీ చేస్తున్నారండి. ఎంతో కష్టపడ్డారు. మీరందరూ గట్టిగా చప్పట్లతోటి వాళ్ళని మాత్రం గట్టిగా ప్రోత్సహించారు. చాలా చాలా కష్టపడ్డారండి.
క్షణము సుముహూర్తమేగా దైవమే మనిషిగా నడయాడిన వేళ ఈ క్షణము సుముహూర్తమేగా నీ చరణు చేరి ఆశ్రయించిన వేళ నీ చరణు చేరి ఆశ్రయించిన వేళ సాయినాథుని రక్ష అక్షింపలేగా నీ చరణు చేరి ఆశ్రయించిన వేళ సాయినాథుని రక్ష అక్షింపలేగా నీ ప్రేమ గనిలో ఆనందవనిలో నిత్యము కళ్యాణమేగా పచ్చని తోరణం వేగా నీ ప్రేమ గనిలో ఆనందవనిలో నిత్యము కళ్యాణమేగా పచ్చని తోరణం వేగా మా అమ్మ ఒడిలో అనురాగ జడిలో మా అమ్మ ఒడిలో అనురాగ జడిలో ప్రతి క్షణము వైభోగమేగా ప్రతి ఘడియ పరవశమేగా నీ ప్రేమ గనిలో ఆనందవనిలో నిత్యము కళ్యాణమేగా పచ్చని తోరణం వేగా నీ ప్రేమ గనిలో ఆనందవనిలో అనే గురువు గారి కళ్యాణం సాంగ్ ఎంత చక్కగా చేశారో కదా వీళ్ళందరూ. పూజ్య గురుదేవులు మరియు అమ్మగారుల పట్ల ఉన్న ప్రేమను కూడా వారు ఎంతో చక్కగా వ్యక్తం చేశారు. అందరూ మరొక్కసారి గట్టిగా చెప్పండి. ఇంత చక్కగా నాట్యం చేసిన మీరు సాయి శృతి, సాయి మయి, సాయి ప్రవర, సాయి శృతి, సాయి స్పందన, సాయి వ్యూహ. గట్టిగా మరొక్కసారి గట్టిగా చెప్పండి. అండ్ ఈ పాటని రచించింది మన గురుబంధు అండి, రాసింది కూడా. నెక్స్ట్ సాంగ్ సాయినాథ సాయినాథ సాయి అని మన చిన్నారులు వాళ్ళ మనసులో ఉన్న భక్తి ప్రేమ ఎంత అమూల్యమో మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న ఈ క్యూట్ అండ్ స్వీట్ ప్రదర్శనలో మన చిన్నారులు తమ అందమైన భావాలతో చిరునవ్వులతో భగవంతుడిపై ఉన్న ప్రేమను ఎంతో చక్కగా చూపించబోతున్నారు. వారి